గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక మదర్ కాల్ చేసి, సార్ మా బాబు బాగా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు, వాడిని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు, ఒక సలహా ఇవ్వండి అని అడగటం జరిగింది. ఒక 2 to 5 years లోపు పిల్లలు ఈ ఈ జనరేషన్లో మొబైల్ ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు అంటే దానికి ప్రధాన కారణం పేరెంట్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఏజ్లో పేరెంట్స్ ఏదైతే చేస్తూ ఉంటారో ఈ పిల్లలు కూడా వాళ్ళని చూసి అలాగే అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మదర్ ఎక్కువ టైం సెల్ ఫోన్ వాడుతూ ఉందనుకోండి, అది అబ్జర్వ్ చేసే ఆ పిల్లవాడు సేమ్ అదే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి అలవాటైన పిల్లవాడు మరలా అదే కావాలని గారాబం చేస్తారు జనరల్గా చిన్నపిల్లలు. అందువల్ల ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటే వాళ్ళని వీలైనంత త్వరగా డిస్కనెక్ట్ చేయండి స్మార్ట్ ఫోన్స్కి. ఎలా అంటే, ముందు ఒక డమ్మీ మొబైల్ ఫోన్ని అలవాటు చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు స్మార్ట్ ఫోన్ని అలవాటు చేశారు కాబట్టి ఒక్కసారిగా అది తీసుకుంటే వాడు వదిలిపెట్టడు, నాకు మళ్ళీ అదే కావాలని గారాబం చేస్తాడు. సో ఒక డమ్మీ మొబైల్ని ఇవ్వండి టెంపరీగా. దాని తర్వాత ఒక టాయ్ మొబైల్ని ఇవ్వండి. అలా నిదానంగా స్మార్ట్ ఫోన్కి డిస్కనెక్ట్ చేసేసి టాయ్స్కి, ఫిజికల్ గేమ్స్కి, తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కానీ పేరెంట్స్తో కానీ ఆడటం నేర్పించండి. ఆ విధంగా మీరు స్మార్ట్ ఫోన్ నుంచి పిల్లల్ని డిస్కనెక్ట్ చేయవచ్చు. ఇక టీనేజ్ స్టూడెంట్స్ విషయానికి వస్తే, మొబైల్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళలో మనం బాగా అబ్జర్వ్ చేసిన ఒక ప్రాబ్లం ఏంటంటే ఐసైట్. బాగా ఫోన్లు యూజ్ చేసి వాళ్ళ ఐసైట్ అనేది ప్రాబ్లం వచ్చేసి స్పెట్స్ వాడటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ జనరేషన్లో, ఇన్ బిట్వీన్ 12 to 17 ఏజ్. తర్వాత స్లీప్ డిస్రప్షన్, నిద్రపోరు. నైట్ 12, 1, 2 అయినా నిద్రపోరు, ఆ మొబైల్ వాడుతూ ఉంటారు. ప్లేయింగ్ గేమ్స్ కానీ పబ్జీ గేమ్స్, ఈ మధ్య పబ్జీ గేమ్స్ ఎక్కువ వాడటం వల్ల చాలామంది టీనేజర్స్ చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్లోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో మొబైల్ లేకపోయినా మొబైల్ ఉన్నట్టు గేమ్ ఆడుతున్నట్టు బిహేవ్ చేయటం మనం అబ్జర్వ్ చేసాం. అంత డేంజరస్ కండిషన్లోకి టీనేజర్స్ వెళ్ళిపోతారు మీరు కానీ స్మార్ట్ ఫోన్ వాడకాన్ని కంట్రోల్ చేయకపోతే. అదేవిధంగా రేడియేషన్, ఫోన్ ఎక్కువ టైం అలా చూడటం వల్ల రేడియేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఒక్కొక్కసారి బ్రెయిన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ల్యాక్ ఆఫ్ పర్సనల్ కమ్యూనికేషన్, 1-to-1 మెసేజ్లు, ఫోన్లు, గేమ్స్ వచ్చిన తర్వాత ఒకళ్ళ నుంచి ఇంకొకరు మాట్లాడుకోవటం చాలా తగ్గించేశారు ఈ జనరేషన్. దానివల్ల కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా చేయటం రావట్లేదు. తర్వాత పూర్ విజన్, ఒక స్టడీలో 30 మంది మెడికల్ స్టూడెంట్స్ స్టడీ చేస్తే వాళ్ళలో 83% ఆఫ్ దెమ్, అంటే 30 మందిలో 83% మందికి సెల్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అనే ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇలా మొబైల్ ఫోన్ ఎక్కువ వాడేవాళ్ళు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం కానీ, వాక్ చేసేటప్పుడు రోడ్డు మీద మొబైల్ ఫోన్ వాడటం వల్ల కానీ చాలా రకాలైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వీటన్నిటిని కట్ ఆఫ్ చేయాలంటే మొబైల్ ఫోన్ యూసేజ్ తగ్గించడం బెటర్. థ్యాంక్ యూ.